హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిక్కుస్ కిచెన్. ఈరోజు చిక్కుస్ కిచెన్లో మనం చేసుకోబోతున్న టేస్టీ అండ్ ఈజీ ఐటమ్ వచ్చేసి మసాలా చికెన్ ఫ్రై. ఈజీగా టేస్టీగా ఈ మసాలా చికెన్ ఫ్రై 10 మినిట్స్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చిక్కుస్ కిచెన్లో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ మసాలా చికెన్ ఫ్రైకి కావాల్సిన తయారీ విధానం చూసేద్దామా. మరి మసాలా చికెన్ ఫ్రైకి కావాల్సిన తయారీ విధానం చూసుకోబోయే ముందు చిక్కుస్ కిచెన్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దామా. మరి ముందుగా ఒక బౌల్లో కడిగిన చికెన్ని తీసుకోండి. చికెన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుందాం. ధనియాల పొడిని వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేయండి. కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 స్పూన్ల వరకు పెరుగుని వేసుకుందాం. పెరుగుని వేసుకున్న తర్వాత చికెన్ మసాలా ప్యాకెట్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి ఫ్రెండ్స్, 5 రూపీస్ ప్యాకెట్. ఆ ప్యాకెట్ మొత్తం కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బియ్యం పిండిని 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. 1 టీ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు చికెన్ ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా కలపాలి. ఈ రకంగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చికెన్ ముక్కలని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ రకంగా చికెన్ ముక్కలు మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు మనకి బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మసాలా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తుంటేనే మీ అందరికీ నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళందరూ కూడా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలపవచ్చు. మరిన్ని సరికొత్త వంటలతో మీ ముందుకు వస్తుంది మీ చిక్కు.